ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత సాధించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు దూరం అవుతాయి. వ్యాపారపు నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని చవిచూస్తారు. చిరు సమస్యలు ఉన్నప్పటికీ వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి సంబంధాలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఈరోజు ఆర్థిక సంబంధిత లావాదేవీలు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయినా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఒప్పందాలు బాగానే కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ వైరాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో నైపుణ్యతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రీత్యా తీసుకోగలుగుతారు. బ్యాంకింగ్ రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ముందు నొయ్యి వెనుక గొయ్యి పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రీత్యా కూడా అభివృద్ధిని సాధించగలిగేటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధిని పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి సంబంధాలు మెల్లమెల్లగా అభివృద్ధిని సాధిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. గృహంలో అనుకూల వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక శుభ ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రానటువంటి పరిస్థితుల్ని తట్టుకునేటువంటి స్వభావం లేకుండా ఉండడంతో మనస్తాపం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ కొంతవరకు నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అభివృద్ధి వృత్తిలో చోటు చేసుకుంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయం త్వరితగతిని లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార నూతన నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబంలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు.
వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక విషయాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యవహారాల్లో ఇతరులది పైచేయి అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆలస్యంగా విజయాలను చవిచూస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ వ్యవహారాల్లో ప్రయత్నంతో విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు దూరం అవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపయోగపడతాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సంకోచాలు సంకటాలు దూరం అవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ప్రశాంతతకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చంచల స్వభావం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. అనుకూల వార్తలకై ఎదురు చూస్తారు. వ్యాపార సంబంధిత విషయాల్లో ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి.